దర్శి డ్రైవింగ్ స్కూల్ కూడా రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా అక్కడ స్కూల్ ఏర్పాటుకు కూడా అత్యధిక నిధులు కేటాయిస్తూ కూడా ఆయన తొలి సంతకం దాని మీద చేయటం జరిగింది. అయితే ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గొట్టిపాటి లక్ష్మి ఆ పనులు వేగవంతం చేసి పనిలో నిమగ్నమయ్యారు. అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించి ఇక్కడ వేగంగా కూడా నిర్మాణాలు కనుక చేపడితే ఎంతోమంది నిరుద్యోగులకి బాసటగా ఉంటుందని కూడా అధికారులతో అక్కడ చేపట్టబోయే కార్యక్రమాలు, అక్కడ నిర్మించబోయే ప్రణాళిక, అక్కడ ఉన్నటువంటి వనరుల తదితర ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించి అత్యాధునిక వసతులతో కూడా టెక్నాలజీ పరంగా కూడా నిర్మాణాలు కనుక జరిగితే ఎంతోమందికి ఉపయోగపడుతుందని కూడా దర్శి నియోజకవర్గంలో దర్శి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఉపయోగపడుతుందని కూడా అభిప్రాయపడ్డారు. అదేవిధంగా వెనుకబడిన దర్శికి కూడా తాను అభివృద్ధి కార్యక్రమాలు మరిన్ని తీసుకొచ్చి దర్శిని అభివృద్ధి చేస్తానని కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా దర్శిలో ఉన్నటువంటి వైసీపీ నేతల మీద గత వైసీపీ ప్రభుత్వం మీద కూడా ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. 2014లో అంటే 2016లో కళాశాలకు దాదాపుగా శంకుస్థాపనలు జరిగినప్పుడు ఇంతవరకు కూడా వైసీపీ ప్రభుత్వం అటువైపు అడుగులు వేయకుండా దాన్ని ఒక మూలన పడేసి దాన్ని కొంత బిల్లులు చేసుకున్నారని కూడా ప్రధానంగా ఆరోపించారు. వాటన్నిటిని బయటికి తీసేసి కూడా వాటన్నిటికీ చెక్కు పెడుతూ కూడా స్వచ్ఛంగా దాన్ని నిర్మించే కార్యక్రమంలో కూడా అధికారులందరికీ సూచనలు ఇచ్చే విధంగా కూడా ఆమె చర్యలు తీసుకోవడం జరిగింది. ఎలాంటి అపోహలకు పోకుండా పారదర్శకంగా ఇక్కడ పనులు చేపట్టేలా కూడా వీలైనంత త్వరగా నిధులు తీసుకొని వచ్చి అక్కడ డ్రైవింగ్ స్కూల్ నిర్మాణం చేపట్టి దాని ద్వారా ఎంతోమందికి ఉపాధి కలిగించి తద్వారా జాతీయ స్కూల్లో కలిగినటువంటి గుర్తింపు జాతీయ స్కూల్కు సంబంధించినటువంటి డ్రైవింగ్ స్కూల్ కాబట్టి అది దాని ద్వారా ఎంతోమంది ఉపయోగం ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా ఆమె చర్యలు తీసుకోవటం ఎంతో ప్రజలందరూ కూడా ఆమెను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నారు. అదే బాటలో మరింత దర్శిని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఉన్నారు.